హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఈరోజు మనము తిరుపతిలో ఉన్నటువంటి మరొక ఫేమస్ టెంపుల్ అయినటువంటి కపిల్ తీర్థం గురించి తెలుసుకుందామండి. ఈ కపిల్ తీర్థంలో కపిలేశ్వరుడు వచ్చేసి అధిష్టాన దేవత, అంటే శివుడు. కపిలేశ్వరుడిగా ఉన్నది శివుడే అన్నమాట. శివుడు ఉన్నటువంటి కపిల్ తీర్థము. ఇక్కడ ఈ కపిల్ తీర్థం అని ఎందుకు పేరు వచ్చిందంటే, కపిలేశ్వరుడు అనేటువంటి మహర్షి ఈ ప్రాంతంలో ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిలో స్నానం చేసి తపస్సు చేసేవాడంట. ఆ చేసిన తపస్సుకు మెచ్చి పరమశివుడు ఇక్కడ ఆయన పేరు మీదుగా కపిలేశ్వరుడుగా వెలసారని చెప్తారండి. ఇక్కడ ఎంట్రీ అవ్వడానికంటే ముందే ఈ కపిల్ తీర్థం యొక్క టోటల్ హిస్టరీ అంతా ఇలాగా రాయబడి ఉంది. ఇక్కడ వచ్చేసి కపిల్ తీర్థంలో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కూడా గుహలో ఉంటారండి. దీంతోపాటు రకరకాల దేవతలు, అంటే వేణుగోపాల స్వామి ఉంటారు. అలాగా చాలామంది కూడా, ముఖ్యంగా ఇక్కడ కపిలేశ్వర స్వామితో పాటు కామాక్షి అమ్మవారు ఉంటారు. గణపతి ఇక్కడ చాలా బాగా ఉంటారండి. ఇవి తిరుమలకు ఉన్నటువంటి కొండలలో నుంచి వచ్చేటువంటి, ఇక్కడ మీకు దారిలా వాటర్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ఫాల్ వచ్చేసి సహజ సిద్ధంగా ఏర్పడినదే అండి. అంటే ఇదే ప్లేస్లో వచ్చేసి కపిలేశ్వరుడు తపస్సు చేశారు అని చెప్తూ ఉంటారు. ఈ కింద ఉన్న పుష్కరంలో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 to 4 o'clock లోపల కపిలేశ్వరుడు మహర్షి ప్రతిరోజు వచ్చి స్నానం చేసి స్వామివారిని పూజిస్తారని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, గుహలో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారండి. ఇక్కడ స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి చోట గుహ ఉంది. ఆ గుహలో లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. చూడండి, టెంపుల్లో ఇలాగా బయట లక్ష్మీ నరసింహస్వామి యొక్క రకరకాల అవతారాలు, అంటే అవతారాలు కాదు కానీ రకరకాలుగా ఉన్న విధంగా చూపిస్తూ ఉంటారు. అంటే యోగ నరసింహస్వామి కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ ఇలాగా చూపిస్తారు. అక్కడ నుంచి ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి మనం చూస్తే కపిల్ తీర్థంలో ఉన్న, అంటే శివాలయం వచ్చేసి ఇలాగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ శివాలయం మొత్తము కొండల మధ్య, చుట్టూ చెట్లు, ఈ ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి ఈ పుష్కరిణి చాలా బాగుంటుందండి. ఈ వాటర్ అంతా వచ్చేసి మనకు తిరుమలలో నుంచి, ఈ తిరుమల కొండలు ఉన్నాయి కదండి, ఆ కొండల్లో నుంచి వస్తూ ఉంటుంది. ఈ కపిలేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి అంటే ముందు పుష్కరంలో స్నానం చేసి తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత కపిలేశ్వరుని దర్శనానికి వెళ్తారండి. ఇలా వెళ్ళేసి వచ్చిన తర్వాత బయట ఈ ఫొటోస్ అన్నీ ఇలాగ చెక్కబడి ఉన్నాయి. ముందు మనం వెళ్ళేటప్పుడు ఎందుకు చూడమంటే, మనం ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళాలంటే ఎప్పుడెప్పుడు ఆ పుష్కరంలో స్నానం చేసి శివయ్యని దర్శనం చేసుకొని రావాలి అని అనుకుంటుంటాం కదా. ఒకసారి శివయ్య దర్శనం అయిపోయి మొత్తం చూసుకొని బయటికి వచ్చిన తర్వాత ఈ రాళ్ళ మీద ఇలాగా పెయింట్ చేసి ఉన్నారండి. మొత్తం జ్యోతిర్లింగాలు ఇక్కడ పేస్ట్ చేశారు. శ్రీ రామేశ్వరం, ఇది శ్రీ సోమనాథలింగము గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ చూడండి మరొక జ్యోతిర్లింగము. శ్రీ మల్లికార్జున స్వామి ఉన్నది మనకి శ్రీశైలంలో కదండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక జ్యోతిర్లింగము శ్రీశైలం అని అనుకుంటున్నాను నేను. ఇది కేదారేశ్వరుడు, కేదార్నాథ్లో ఉన్నటువంటి మంచు శివలింగము. ఇది శ్రీ భీమేశ్వరంలో ఉన్న భీమశంకరము. ఇది శ్రీ కృష్ణేశ్వరం. ఈ కృష్ణేశ్వరం యొక్క కథ మీకు తెలుసా అండి? భక్తితో ప్రార్థిస్తే మన యొక్క అన్ని కష్టాలను తొలగించి శివయ్య మనకు ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తారని
చెప్పడానికే ఎగ్జాంపుల్గా కృష్ణేశ్వరము. ఇది శ్రీ వైద్యనాథేశ్వరం. శ్రీ ఓంకారేశ్వరము మధ్యప్రదేశ్లో ఉన్న లింగము. శ్రీ మహాకాళేశ్వరం ఉజ్జయిన్లో ఉన్నటువంటి శ్రీ మహాకాళేశ్వరం. శ్రీ నాగేశ్వరము గుజరాత్లో ఉన్నటువంటి ఈ శ్రీ నాగేశ్వరం అండి. ఇది ఇలాగా మొత్తం అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలని ఇక్కడ పెయింట్ చేసి ఉన్నారు. ఈ పెయింట్ వచ్చేసి చెక్కల మీద కాదండి, చుట్టూ కొండలని చెప్పాను కదా, ఆ రాళ్ళకి పెయింట్ చేసి ఉన్నారండి. ఇలాగా ఇవన్నీ మనం పిల్లలకి ఇక్కడికి వెళ్ళినప్పుడు మన జ్యోతిర్లింగాల గురించి, అవి అక్కడ వెలయడానికి కావాల్సిన కారణాలు ఏంటి, ఎలా వెలిసాయి అన్న వాటన్నింటి గురించి కూడా మనం పిల్లలకి చాలా బాగా వివరంగా చెప్పేయచ్చు. క్లైమేట్ చాలా బాగుంటుందండి, అంటే ప్రకృతి చాలా బాగుంటుంది, కొండల మధ్య ఉంటుంది. ఇక్కడ నుంచి మనము తిరుమలకి ఎవరు వెళ్ళినా కూడా ఫస్ట్ తిరుమలకి వెళ్ళిపోవాలనుకుంటుంటారు కదండి. స్థల పురాణం ప్రకారము తిరుమలకు వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ మొదట కపిలేశ్వర స్వామి యొక్క పుష్కరంలో స్నానం చేసి కపిలేశ్వరిని దర్శనం చేసుకొని తర్వాత తిరుమలకి వెళ్ళాలి అని చెప్తారండి. ఇది బయట చుట్టూ చూడండి, వీటిని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడ అశ్వత్థ వృక్షం ఉందండి, కొంచెం ఎత్తులో చాలా పెద్ద అయినటువంటి అశ్వత్థ వృక్షము. ఇది బయట టెంపుల్ లోపల కాదండి, బయట వైపున మనం చూడడానికి ఏర్పాటు చేసినవి. ఇక్కడ అశ్వత్థ వృక్షం ఒకటి ఉంది. అక్కడ ఆ అశ్వత్థ వృక్షం చుట్టూ నాగుల కట్టెలను ప్రతిష్ఠించి ఉన్నారండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వర్ల ఫోటో అంటే పెయింటింగ్ చేశారు. అందులో జగత పితరో మాత వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పారండి. ఎందుకంటే మనకు అమ్మా నాన్నలు ఉంటారు కదా, ఈ జగత్తుకే అమ్మా నాన్నలు వచ్చేసి పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి అక్కడ రాసి పెట్టారు. అవి చూడండి, చిన్న చిన్న స్టోన్స్ అన్నీ అక్కడికి అతికించి వాటికే పెయింట్ చేసి ఉన్నారండి. ఒకసారి మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపిల తీర్థాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకటి ఏంటంటే, ఈ కపిలేశ్వరం పైన ఉన్న కొండ మీద నుంచే తిరుమలకి బస్సెస్ అన్నీ వెళ్తాయండి. ఆ రోడ్ మార్గం మనకు కనిపిస్తుంది కదా.